మద్యం షాపులకు గతం కంటే ఈసారి దరఖాస్తులు తగ్గాయి. దీనికి తోడు దరఖాస్తులకు చివరి రోజు నాడు రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్ నేపథ్యంలో చివరి నిమిషంలో దరఖాస్తు గడువును పొడిగించినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చన్నారు. ఇదిలా ఉండగా శనివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 40,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో ఎక్సైజ్ శాఖ మద్యం షాపులకు గతం కంటే ఈసారి తక్కువ దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో దరఖాస్తు గడువును ఎక్సైజ్ శాఖ ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. లాటరీ ప్రక్రియ ఈ నెల 27వ తేదీన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి భారతీ గార్డెన్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక చివరి రోజు ఆనుకున్న శనివారం రాత్రి 11:30 వరకు నిజామాబాద్ నుండి 908, బోధన్ నుండి 427, ఆర్మూర్ నుండి 577, మోర్తార్ నుండి 366 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 నుండి 2027 మీన్స్ ఇయర్కి సంబంధించి గత నెల 29వ తేదీ నుండి 18వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోవడం జరిగిందన్నారు. 18వ తేదీన జిల్లాలో బంద్ ఉండడంతో చాలా మంది దరఖాస్తుదారులు దరఖాస్తులు సమర్పించలేకపోయారని ఆయన చెప్పారు. అందువల్ల దరఖాస్తులను స్వీకరించడానికి సమయాన్ని ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తుదారులు మరియు అధికారుల విన్నపంతో పొడిగించడం జరిగిందని పేర్కొన్నారు. వైన్స్ షాపుల డ్రాప్ లాట్ ఈ నెల 27వ తేదీ